హైదరాబాద్ వనస్థలిపురంలో నివాసం ఉంటోన్న నల్గొండ జిల్లా దిండి ఆర్ఐ శ్యామ్ నాయక్ ఇంట్లో ఏసీబీ సోదాలు చేస్తోంది. దిండి మండలం పడమటి తాండాకు చెందిన పాండు నాయక్ కూతురుకు సంబంధించిన కళ్యాణలక్ష్మి చెక్కు విషయంలో లంచం డిమాండ్ చేయడంతో బాధితుడు ఏసీబీ అధికారులకు ఆశ్రయించాడు. కళ్యాణలక్ష్మి చెక్ ఇచ్చేందుకు శ్యామ్ నాయక్ 10,000 డిమాండ్ చేశాడు. మొదటి విడతగా 5,000 తీసుకుని రెండోసారి 5,000 రూపాయలు తీసుకుంటూ ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్గా ఆయన్ని పట్టుకున్నారు. ఏసీబీ గతంలో పిఏపల్లి ఆర్ఐగా పనిచేస్తున్న సమయంలో కూడా శ్యామ్ నాయక్ సస్పెండ్ అయ్యాడు. ఇవాళ ఉదయం నుంచి శ్యామ్ నాయక్ ఇంట్లో సోదాలు కొనసాగుతున్నాయి. మా పాపకు పెళ్ళి 3 సంవత్సరాలు అవుతుంది. ఇప్పుడు దాకా కళ్యాణ లక్ష్మి లేదు. ఏమన్నా అంటే డబ్బులు కావాలంటాడు. 10 సార్లు పోయినా కాలు పట్టుకున్నా, ఒకసారి పోయి కాలు పట్టుకున్నా, నీ ఓడ్రా పోయి అన్నది. మళ్ళీసారి పోతే ఇదే మాట మాట్లాడు. ఎమ్మెల్యే తోటి ఫోన్ చేపిస్తున్నాడు, చేయలే. ఇన్ని రోజులు కష్టపడి 3 రోజులకి వెళ్ళి కష్టపడి ఇప్పుడు వచ్చి ఏడో అప్పు సప్పు తెచ్చి 5,000 ఇచ్చిన. ఆయన అడిగిన 10. ఆటోకు బతున్నాం, గిరాకీ లేదు సార్, ఇదే గిమ్లాడినా కాలు పట్టుకున్నా, విసిరేసిండు. సరే అని మా బొమ్మాడికి చెప్పిన, బొమ్మాడి చెప్పి ఇట్లా పట్టించు.